ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. నచ్చలేదు. క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాజ్ టీస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్. అంటే యాక్చువల్లీ దేవరాలు జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది మూవీ? గుడ్. ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చేమో. బట్ ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లైక్ బాగుంది, మూవీ బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు బ్రో, ఎన్టీఆర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ. సో మ్యూజిక్ ఎలా ఉంది? అంటే అనిరుద్ధ్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? నచ్చలేదు. యావరేజ్ చెప్తాను కొద్దిగా. బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ కోసం ఎలివేషన్లు ఇవ్వడం కానీ అక్కడక్కడ కొన్ని లాగ్ అనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ఇంటర్వెల్ షార్ట్ తోటి ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఆ హైప్ తోటి మనం సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తామా, ఎంత హై రేంజ్లో ఫస్ట్ హాఫ్ వెళ్తుందో అంత హై రేంజ్లో పడిపోతుంది. క్లైమాక్స్ అనేది క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాజ్ టీస్ పెట్టేశారు పార్ట్ 2 కోసం అన్నట్టు. ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తే ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ లిటిల్ డల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా ఉంటే ఏముండదు. ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ చేయలేదు అంటే ఏం లేవు. ప్రెడిక్ట్ చేస్తారు. ట్రైలర్ కట్ చేసింది కొన్ని ఉంటాయనగా, బట్ ఆ సీన్స్ అనేవి ప్రెడిక్ట్ చేసేస్తాం మనం. ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ గురించి చెప్పాలి. సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదని, కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారు అన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగ్ అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏంది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాజ్ టీస్ కట్ పేస్ట్ చేసి పెట్టారు. బట్ ఎన్టీఆర్ మాత్రం 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇంకా సినిమా అంతా 100% ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్ గా అయితే 1 టైం వాచ్. బాగుంది. కొరటాల ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు. స్టోరీ అది బాగుంది. అంటే సినిమా ముందే రివ్యూ మూవీ ట్రైలర్ని రివ్యూ చేసేసి ఇదే స్టోరీ ఉంటుంది ఇదే చెప్తున్నా కదా, అలా కాకుండా జనాలందరూ ఏదైతే అనుకుంటారో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసారు మూవీ. చాలా ప్లాన్ చేశారు ఈ మూవీ. ఆయుధ పూజ కానీ, షార్క్ ఫైటింగ్ కానీ, బీచ్ లో అంటే ఈ ట్రైలర్లో చూసి ఆబ్వియస్లీ మూవీలో ఉంటాయి అవన్నీ, లైక్ చూస్తే తెలుస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే గుడ్, ఎవరైనా వాచ్ చేయొచ్చు. సో వర్త్. డైరెక్టర్ తీర్చడా పార్ట్ 2లో చూడాలి. పార్ట్ 2 చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, మన సైఫ్ అలీ ఖాన్ బాగుంది. సైఫ్ అలీ ఖాన్ది ఎన్టీఆర్దే బాగుంది అన్న. యాక్షన్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సినిమా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఓవరాల్గా సినిమా గుడ్. ఎన్టీఆర్ బాగా చేశాడు. 1 మ్యాన్ షో. సినిమా నిలబడాలంటే ఎన్టీఆర్తో నిలబడుతుంది. షార్క్ ఫైట్ బాగుంది, లాస్ట్ బాగా ఇచ్చాడు. ఆయుధ పూజ స్టార్టింగ్ లో ఉంది, బాగుంది. ఫ్యాన్స్ అయితే పక్క తీసినట్టు, నార్మల్ ఫ్యాన్స్ ఓకే.